ఎవరైతే వనం దివ్య అలియాస్ రీతు చౌదరి ఇప్పుడు మహాన్యూస్ స్టూడియోలో ఉన్నారు. సాధించాడ్రా అన్న, చంపుతా అనుకున్నావు. సిద్ధంగా ఉన్నారు. ఒకసారి స్టార్ట్ కెమెరా యాక్షన్. హాయ్ దివ్య. హాయ్ రీతు చౌదరి. ఓకే రీతు అంటే లంగమ్మ. అసలు గత 3 days గా 4 days గా చూస్తూ ఉన్నారు. అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అసలు ఏంటి మీకు శ్రీకాంత్ కి? నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. మీరిద్దరు భార్యాభర్తలు ఉన్నటువంటి సంబంధం, మీ ఇద్దరి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. అక్రమ సంబంధం. ఒక 4-5 months తర్వాత 6 months తర్వాత మేము విడిపోయాము. సిగ్గులేదురా చెప్పుకుంటానికి. దాని తర్వాత నుంచి వీఆర్ నాట్ ఇన్ ఎ రిలేషన్షిప్. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. ధర్మసింగ్ గురించి ఏమీ తెలియదు. ధర్మసింగ్ ఒక రిజిస్టర్ అని తెలుసు. ఆయన ఉండేది కూడా కూర్చొని ఉండి క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటూ కనిపించాడు నాకు. సర్లే అనుకున్నా. తాతగారి వయసు ఆయనతో క్యాండీ క్రాష్ గేమ్ ఆడుకుంటా ఉన్నాడు ఆఫీస్ లో. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా? అదే చెప్తున్నా. ఇప్పుడు నేనున్న నా ఏజ్ లో, నేనున్న నా కెరియర్ లో, ఇప్పుడు ఎవరో ముసలోళ్ళతో మాట్లాడుకునే టాపిక్ నేను వెళ్ళి ఏమని దాని తర్వాత నుంచి వీఆర్ నాట్ ఇన్ ఎ రిలేషన్షిప్. సో దాని గురించి ఎక్కువ మాట్లాడు. ఇద్దరం సెట్ అవ్వలేదు. ఆర్థికంగా అంతంత మాత్రానే ఉన్నాము. నా చెల్లెలు ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. తొందర ఎంతకన్నా, ఎందుకు తొందర? వెయిట్. ఈ గౌన్ కొత్త రకంగా ఉంది. ఇది మా అమ్మమ్మ అమెరికా నుంచి స్పెషల్ గా తెప్పించింది. చూడరా లల్లి, నీ చెప్పులు చాలా బాగున్నాయి. మా అమ్మమ్మ లండన్ నుంచి తెప్పించింది. నా దక్కో ఏమున్నా దక్క, నువ్వు బలిసిన దానివే, నేను బక్క పోరనే. లల్లి దగ్గర అన్ని దేశాల వస్తువులు ఐక్యరాజ్య సమితి లాగా చేరున్నాయి. దీనికి మీరు ఏమంటారు సార్? ఎదవనైపోయానన్న. మరి అదే నా చెల్లెలు ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. బట్ నా పేరు మీద ఉన్నట్టు లేదు. జస్ట్ అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? మేము రిలేషన్ లో ఉన్నప్పుడు శ్రీకాంత్ వాళ్ళ డాడీ నుంచి శ్రీకాంత్ కు వచ్చిన ప్రాపర్టీ, శ్రీకాంత్ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది సేల్ లో ఉంది. రితు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వు సంతకం పెట్టినా కూడా నాకు అది మనం అమ్మేయచ్చు. సో అందుకే ఇన్ని సంవత్సరాలు పట్టింది. బట్ ఫైనల్లీ కొంచెం లెస్ రిస్క్ తో ఏదైనా చేద్దాము. మనమేమి అంబానీ కూతుర్లం కాదు కదా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. సో రా ఒకసారి పవర్ సంతకం పెట్టు అని అంటే సైన్ చేయి. నేను ఇప్పుడు వెళ్ళి నేను పెట్టను, నాకు సంబంధం లేదు అని అంటే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అంటే నాకు అంత ముందు నాకు కోట్లు డబ్బులు లేవు. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళలేదు. సో నాకు ఎందుకు భయం ఉంటుంది నా మీద? మేము లేనోళ్ళం, వాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒక జాగాలో ఉండద్దా సార్? తెలిసింది, నాకు తెలీదు. ఓకే, గుణదల్లో 100 చదరపు గజాలు ఉంది. మద్దెలపాలెంలో 300 చదరపు గజాలు ఉంది. ఇది ప్రభుత్వం చేసినటువంటి ఎంక్వైరీలో నీ పేరు మీద ఉన్నటువంటి 400 చదరపు గజాలకు సంబంధించి దీని ప్రాపర్టీ వర్త్ ఎంతో తెలుసా? గవర్నమెంట్ వాల్యుయేషన్ ఎంతో తెలుసా? నీకు రాదు, చదువుకోలే నేను. వేలుముద్ర గాని 1,67,00,000 రూపాయలు. ఎంత శుభవార్త చెప్పావు బాబు. అది గవర్నమెంట్ బయట విడిగా దాని వాల్యుయేషన్ ఎంతో తెలుసా? 4 కోట్ల రూపాయల పైన ఉన్నటువంటి ఆస్తి నీ పేరు మీద ఉంది. 4 కోట్లకి 700 కోట్లకి చాలా డిఫరెన్స్. రీతు మీద ఉన్నటువంటిది 4 కోట్లు అయితే శ్రీకాంత్ మీద ఉన్నటువంటిది 180 కోట్లు. శ్రీకాంత్ తండ్రి మీద ఉన్నటువంటి శేషుబాబు మీద ఉన్నటువంటిది, వాళ్ళ తండ్రి మీద ఉన్నటువంటిది దాదాపు 300 crores. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? అది బయట వాల్యుయేషన్ అది 700 కోట్లు అయిద్దా, 1000 కోట్లు అయిద్దా? నిన్నటి వరకు 39 రిజిస్ట్రేషన్స్, ఈ రోజు 45 రిజిస్ట్రేషన్. అసలు ఇదంతా తెలుసా నీకు? అసలు ఏమైనా ఇందుట్లో జరుగుతున్నటువంటిది ఏమైనా కొంతనే తెలుసా? నాకు తెలిసింది పెట్టిన thumbnails 700 కోట్లు గోవా రూములు తప్ప నాకేమీ తెలియదు. కలిపే జంట ప్యాకేజ్ లేదు, ప్యాకేజ్ ఏం లేదు. సెపరేట్ పేమెంట్స్. నువ్వు పట్టుకోకపోతే నీ పేరు మీద ఎందుకు వచ్చింది రిజిస్ట్రేషన్స్? నీ పేరు మీద 4 కోట్ల రూపాయల ప్రాపర్టీ, ప్రజల సొమ్ము ఎందుకు వచ్చింది మీ మీద? చెప్పు, చెప్పవా? చెప్పమన్నా కదా.
అవును, నేను రిలేషన్ లో ఉన్నప్పుడు తెలవదు, నువ్వు పోయి సంతకం పెట్టమన్నా పెట్టావు, అతను నమ్మి నువ్వు పెట్టావు, ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు, అతను ఇరుక్కున్నాడు, అతను ఇరుక్కుంటూ నిన్ను తీసుకొచ్చాడు, నిన్ను దాంట్లో పెట్టాడు క్రైమ్ లో. అమ్మాయి తలరాత లైఫ్ లో నీతో కష్టపడాలని ఉన్నది అనుకుంటా. నీ పేరు మీద ఎందుకుంది 4 కోట్లు చెప్పు, నా పేరు మీద లేదే. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నీ పేరు మీద ఎందుకుంది? ఇప్పుడు తెలియకుండా ఇష్టం వేరే వాళ్ళ మీద ఇప్పుడు పెడితే తెలిసి చేసినా తెలియక చేసినా హత్యే కదా. అర్థం పద్ధతి మాట్లాడతావు నువ్వు. మర్డరే కదా. కోపంతో చేసినా, ఆవేశంతో చేసినా, బాధతో చేసినా మర్డరే కదా. శ్రీకాంత్ కి కేఎన్ఆర్ కి ఉన్నటువంటి రిలేషన్ నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. వాళ్ళకి ఏ సంబంధం ఉందో లేదో అనేది నాకు నిజంగా తెలీదు. బట్ నేను నమ్మను. బట్ కేఎన్ఆర్ అనే మాట మాత్రం నేను అతన్ని నోటి విన్నాను. రామారావు, సజ్జల రామారావు, సజ్జల అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నువ్వు ప్రూఫ్లతో సహా దొరికిపోయావు. నీకు చాలా విషయాలు తెలియదు కానీ పోయి సంతకం మాత్రం పెట్టొచ్చావు, ఇరుక్కొని పోయి. బద్నం మాత్రం నేనే 700 కోట్లు 800 కోట్లు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన